విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా తిరుపతిలో విద్యార్థుల కోసం వినూత్న కార్యక్రమం చేపట్టారు. బైరాగి పట్టణంలోని బీసీ బాలికల హాస్టల్లో ఎస్ఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పోటీ పరీక్షల గ్రంథాలయాన్ని తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి ప్రారంభించారు. పేద విద్యార్థులు సివిల్స్, గ్రూప్స్ వంటి లక్ష్యాలను అందుకునేందుకు ఈ లైబ్రరీ ఎంతో తోడ్పడుతుందని, లోకేష్ ఆశయాలను అనుగుణంగా ఈ విరాళం అందించినట్లు నిర్వాహకులు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా యువ నాయకులు నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఎస్ఎంఆర్ ఫౌండేషన్ వాళ్ళు ఇక్కడ బీసీ హాస్టల్లో వినూత్న రీతిలో ప్రతిసారి సెలబ్రేషన్స్ అంటే కేక్స్ కట్ చేసుకోవడము మరియు టపాసులు పేల్చడం కాకుండా బ్యానర్లు పెట్టుకోవడం కాకుండా ఈసారి ఇక్కడ బీసీ హాస్టల్లో స్టూడెంట్స్కి ఒక లైబ్రరీని ఏర్పాటు చేసి పిల్లలకు ఉపయోగపడేలాగా ఏదైతే లోకేష్ గారి ఆలోచన ఏ విధంగా అయితే ఉందో అదేవిధంగా ఇక్కడ వీళ్ళు సివిల్స్కి కానీ గ్రూప్స్కి కానీ ప్రిపేర్ అయ్యేటట్టు వీళ్ళకి భవిష్యత్తులో ఇంకా ఎదిగేటట్టు వీళ్ళకి వినూత్న రీతిలో ఒక లైబ్రరీ ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది. అలాగే మా లోకేష్ అన్నకి దేవుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. మా అందరి తరపున ఇక్కడ విద్యార్థుల తరపున కూడా లోకేష్ అన్నకి బర్త్డే విషెస్ చెప్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఆంధ్ర రాష్ట్రమే కాదు, భారతదేశం కాదు, యావత్ ప్రపంచం మొత్తం కూడా మన యువ నాయకుడు నారా లోకేష్ గారు బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయో మన ఉదయం నుంచి కూడా చూస్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు మా నాయకుడు ఎప్పుడు కూడా చదువు, హెల్త్ బాగుండాలని కోరుకునే వ్యక్తి. సో కాబట్టి చదువు బాగుంటేనే యువత అంతా కూడా రాబోయే రోజుల్లో అన్ని విధాలుగా అన్ని రంగాల్లో ముందుకు రాగలుగుతారు. కాబట్టి చదువుని ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టంలో ఎన్ని మార్పులు తీసుకొని చూసాము. అదేవిధంగా ఈరోజు ఐటీని ఈరోజు అమెరికా తర్వాత ఆంధ్ర రాష్ట్రమే నెంబర్ 1గా వచ్చే విధంగా కూడా ఈరోజు గూగుల్ కంపెనీ సుమారు 1,33,000 కోట్ల రూపాయలతో మన ఆంధ్రప్రదేశ్ రావడం కూడా చాలా గర్వం. 2-3 రోజుల బ్యాక్ నుంచి కూడా మన ఎక్కడెక్కడ నుంచి పోయి తిరిగేసి కూడా ఈరోజు సుమారుగా 1,00,000 కోట్ల పైన పెట్టుబడులు తీసుకొని వచ్చి మరిన్ని కంపెనీస్ కూడా తీసుకురావడం కూడా యువతకి ఇవన్నీ కూడా ఆదర్శం. అదేవిధంగా ఈరోజు చూస్తున్నాం ప్రతి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి యువత అంతా కూడా వాళ్ళ ఇల్లు సొంత ఇల్లు వదిలేసి అమ్మని నాన్నని వాళ్ళ ఫ్యామిలీతో దూరంగా ఇతర రాష్ట్రాల్లో పోయి పనిచేయాల్సిన పరిస్థితి వస్తుంది. అలా కాకుండా ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి ఇండస్ట్రీస్ ఉండాలా, ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా అక్కడ ఉన్నటువంటి యూత్ అందరూ కూడా అక్కడే పనిచేసి సాయంత్రం ఇంటికి పోయే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ 15 రోజులు ఇంట్లో చేసి 15 రోజులు వాళ్ళ ఇంటి దగ్గర ఉండేటువంటి ఐటీ టవర్స్తోనే పనిచేసే విధంగా కూడా చర్య తీసుకుంటున్నారు. అది ఎక్కడ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి భారతదేశంలో జరుగుతుంది. ఈరోజు మనం చూస్తున్నాం మొత్తం భారతదేశంలో అంతా ఇన్వెస్ట్మెంట్స్ వస్తే 25% ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్రప్రదేశ్కి రావడం అనేది ఒక హిస్టారికల్ డెసిషన్. హిస్టారికల్గా పనిచేస్తున్నారు. అది ఒక యువ నాయకుడు నారా లోకేష్ గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం. అది